అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను మీ సిద్ధం నరేష్. ఇవాళ మనం భారతదేశంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, లేదా బంగ్లాదేశ్లో ఉన్నామా? రేవంత్ రెడ్డి కొంచెం చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాల వేసుకుంటే విధులకు రావద్దని, సెలవు తీసుకోమని ఇవాళ ఆర్డర్ పాస్ చేసిండు. ఒక ఎస్ఐకి ఏకంగా షోకాజ్ నోటీసులు పంపించిండు. కొంచెమైనా నీకు బుద్ధి ఉండాలి. మాల వేసుకున్న వాళ్ళు డ్యూటీకి రావద్దు, సెలవులు తీసుకోవాలని ఆర్డర్స్ పాస్ చేయడం నీ జాగిరేం కాదు. తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలను అవమానించే చర్య. బుద్ధి ఉండాలి. అనాదిగా వస్తున్న అయ్యప్ప స్వాములు నియమ నిష్టలతో మన ఆచార వ్యవహారాలను కించపరిచేలాగా నువ్వు మాట్లాడడం సిగ్గుపడాల్సిన విషయం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అయ్యప్ప స్వాముల వెంట, ఈ హిందూ సమాజం వెంట మేమందరం ఉంటాం, కాపాడుకుంటాం. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా జాతీయ సంస్కృతిని భంగపరిచేటోళ్ళు లేరని తెలియజేస్తూ, ఈ ఆర్డర్ మాత్రం నువ్వు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే అయ్యప్ప స్వాములతో నీ సెక్రటరియట్ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.